మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, అంటే ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళు చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు. సో అంటే ఈవెన్ ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్. సో తెలుగు వాళ్ళు కూడా చాలామందికి ఉంది కాబట్టి, సో ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ప్రతి అవయవం మీద దాడి చేస్తుంది. సో పీరియడ్ ఆఫ్ టైం ప్రతిదీ ఖరాబ్ అవుతుంది కాబట్టి, సో మీరు ఈ డయాబెటీస్ పేషెంట్లకి సూచనలు ఇవ్వాలి తెలుసుకుంటే టాప్ 5 సూచనలు ఏంటి, తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇండియా హస్ బికమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, రైట్? అండ్ డయాబెటీస్ వచ్చిన 100 మందిలో కనీసం 80 నుంచి 90 మందికి ఫ్యాట్ లివర్ ఉంటుంది. అంటే డయాబెటీస్ వచ్చిన అందరికీ ఫ్యాట్ లివర్ రిస్క్ చాలా ఉంది. సో ఈ ఫ్యాట్ ఈజ్ ఎ బ్యాడ్ ఫ్యాట్. వాళ్ళకి పర్టికులర్లీ లివర్లోకి చేరుకొని ఆ బ్యాడ్ ఫ్యాట్ లివర్ని డ్యామేజ్ చేసి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి మనం మాట్లాడుకున్నట్టు సిరోసిస్ అండ్ ఫర్దర్ డ్యామేజ్కి లీడ్ చేస్తుందన్నమాట. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం డయాబెటీస్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. రేంజ్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ అన్కంట్రోల్ ఉంటే కనుక ప్రతి సెల్ ఆఫ్ ది బాడీ గెట్స్ ఎఫెక్టెడ్. మీరు చెప్పినట్టు తల నుంచి హెయిర్ నుంచి కాళ్ళ వరకు యు నేమ్ ఎనీ సెల్, అన్ని సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది ఎక్సెస్ షుగర్ ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో అది కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ ఫస్ట్ సూచన. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కాదు, నేను 1, 2, 3, 4 అదే చెప్తాను. అంత ఇంపార్టెంట్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటాం. డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది అది డైట్ కానివ్వండి, మెడికేషన్స్ అవ్వండి, ఇంజెక్షన్స్ అవ్వండి, ఏదైనా కానీ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ డాక్టర్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ యూ కంట్రోల్ డయాబెటీస్. అప్పుడే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనము కాపాడగలుగుతాం. మిగతా మనం ఏం చూసినా దట్స్ ఆల్ డ్యామేజ్ కంట్రోలే. సో మనము షుగర్ బాగా ఇచ్చేసేసి మనం పక్క నుంచి మనము లివర్ని సేవ్ చేయడానికి బోల్డెన్ మందులు ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఆల్రెడీ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది అది అట్లా. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ షుగర్ కంట్రోల్ చేసుకుంటాం. షుగర్ కంట్రోల్ చేసుకుంటే అనేది అది ఎలా అనేది డైట్ అన్ని కూడా మాట్లాడుకున్నట్టు మీ ఫిజిషియన్తో మాట్లాడుకుని చేసుకోవాల్సింది. అది కాకుండా చెకప్స్ రెగ్యులర్ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు లివర్ డిసీజ్ సైలెంట్ కిల్లర్. సో ఏం చెకప్స్ చేసుకోవాలి? సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ తెలుస్తుంది లివర్ ఎలా ఉందనేది. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి లివర్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ చెక్ చేసుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ కూడా చెక్ చేసుకోండి. మూడోది దేర్ ఇస్ ఎ స్పెషల్ స్కాన్ కాల్డ్ ఫైబ్రో స్కాన్. ఫైబ్రో స్కాన్ అంటే అల్ట్రాసౌండ్లానే నొప్పే ఉండదు. జస్ట్ ఇట్లా మామూలుగా జెల్ పెట్టి స్కాన్ చేస్తామంటే నొప్పి ఉండదు. అక్కడ ఎక్కడ గిచ్చుటాలు ఏముండవు. జస్ట్ బయటకి ఇట్లా స్కాన్ చేస్తాము. ఆ స్కాన్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే లివర్లో ఎంత కొవ్వు ఉంది క్వాంటిఫై చేస్తుంది కరెక్ట్గా. నీకు 200 ఉంది, 210 ఉంది, 300 ఉంది, 400 చెప్తున్నమాట. ప్లస్ ఎంత స్కారింగ్ అని కూడా చెప్తుంది. సో ఇంత స్కారింగ్ అయింది, ఇంత డ్యామేజ్ అయింది, ఇంత రిస్క్ ఉంది, నీకు ప్రోగ్రెస్ అవుతుందని చెప్తున్నమాట. సో ఇట్ ఈస్ లైక్ ఎ ప్రెసిషన్ ఇన్వెస్టిగేషన్ విచ్ విల్ గివ్ అస్ డీటెయిల్డ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఆ ఫైబ్రో స్కాన్ కూడా అవసరమైతే చేయించుకోవాలి. సో ఫస్ట్ చేయాల్సింది డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. రెండోది రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ను స్కాన్ చేసుకుంటాం. ఇంకా అనుమానం వస్తే ఫైబ్రో స్కాన్ చేయటం. దీని ద్వారా మనము లివర్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ దే షుడ్ లుక్ ఇన్ టు ఇట్.